హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నెక్స్ట్ మూవీ ఏంటనే సస్పెన్స్ కొంతకాలంగా నెలకొని ఉంది. ప్రభాస్తో సలార్ 2 మొదలు పెడతాడా లేక జూనియర్ ఎన్టీఆర్తో డ్రాగన్ మూవీని ముందు స్టార్ట్ చేస్తాడా అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో హిందీ మీడియాలో ఒక వార్త వైరల్గా మారింది. ఆగస్టు 2వ వారంలో సలార్ 2 స్టార్ట్ అవుతుందని, డ్రాగన్ కూడా త్వరలోనే మొదలవుతుందని, ఈ 2 సినిమాల షూటింగ్ ప్యారలల్గా జరుగుతుంది అనేది ఆ వార్త సారాంశం. అయితే నీల్ సన్నిహిత వర్గాలు మాత్రం ఈ న్యూస్ కొట్టిపారేస్తున్నారు. ప్రజెంట్ ప్రశాంత్ నీల్ దృష్టంతా ఎన్టీఆర్ ప్రాజెక్టు పైనే ఉందని అంటున్నారు. సలార్ని నిర్మించిన హొంబలే ఫిలిమ్స్ ఈ మూవీ సెకండ్ పార్ట్ని వీలైనంత త్వరగా రూపొందించాలని భావిస్తోందట. కానీ నీల్ మాత్రం తన మొదటి ఓటు డ్రాగన్కే అంటున్నాడట. నిజానికి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మూవీ ప్రకటన ఎప్పుడో 3 ఏళ్ల క్రితమే వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందించనుంది. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఒక సందర్భంలో నీల్ చెప్పాడు. అందుకు తగ్గట్టుగానే ఈ ప్రాజెక్టుపై నీల్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట. ప్రస్తుతం తన ఫుల్ ఫోకస్ దీనిపైనే ఉందట. త్వరలోనే డ్రాగన్ సెట్స్ పైకి వెళ్లనుందని, దీంతో పాటు ప్యారలల్గా సలార్ 2 చేసే ఆలోచన నీల్కి అసలు లేదని సమాచారం. డ్రాగన్ పూర్తయ్యాకే సలార్ 2ని మొదలు పెట్టే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. మరోవైపు ప్రభాస్ సైతం ఇతర ప్రాజెక్ట్స్తో ఫుల్ బిజీగా ఉన్నాడు. రాజాసాబ్, కల్కి 2, హను రావిపూడి ప్రాజెక్ట్, స్పిరిట్ లైన్లో ఉన్నాయి. ఈ లెక్కన ప్రభాస్ సైతం ఇప్పట్లో సలార్ 2కి టైం కేటాయించడం కష్టమే.